బయటికి రప్ప క్షమించాలి ఉన్నాను. నేను క్షమించ కుక్కను కొట్టిన నన్ను అత్త మనకి సంబంధం వద్ద ఏమొచ్చు చేసుకో ప్లీజ్. ఇక ఒక పని చేయి, ఇవన్నీ ఊకే ప్రాబ్లమ్స్ రావద్దంటే ఒక పని చేద్దాం, పోలీస్ స్టేషన్ లో నా బిడ్డను పెళ్లి చేసుకోను. దీనికి మించిన ప్రూఫ్ ఏడు ఉండదు, పెళ్లి చేసుకో. ఓకే మీకు హనీమూన్కి మంచిగా మాల్దీవ్స్ ప్లాన్ చేస్తా. మీరు ఏం చేయండి అంటే అప్పటివరకు ఇంటికి వెళ్ళండి, నాకు చిన్న కేసులు ఉన్నాయి చూసుకొని వస్తా. వాళ్ళ బుక్కలు ఇరగొట్టేసి వస్తా. సరే మామ వెళ్ళండి. నేను ఇంటికి వెళ్తున్నా కదా, కొత్త పెళ్ళి అయింది. ఇప్పుడు ఇగో ఇది నా ఫోటో, బిడ్డ ఫోటో ఇచ్చిన, దాంట్లో మీ ఫోటో కూడా యాడ్ చేసి అల్లుని ఫోటోతో పాటు ఒక ఫ్రేమ్ కట్టేయండి, సరేనా? ఫ్యామిలీ ఫోటో ఇంట్లో అత్తమ్మ నేను మామతో ఒకటి మాట్లాడేసి వస్తా. సరే అల్లుడు. అల్లుడు కట్నం కింద నాకు ఏం పెట్టలేరు, స్టేషన్లో పెళ్లి చేసేసారు. నాస్తికన్నా ఎక్కువ తీసుకో. ఏ బంగారు పట్టించినట్టు ఇచ్చింది బొక్క, ఇది ఏముంది ఇంట్లో ఏదో ఇచ్చి. ఏందిరా కేసులు, ఏందిరా పరిస్థితి? అమ్మ కేసులు వస్తలే ఏమవుతారు, మాలుడు వచ్చిన వాడిని 2 సార్లు కొట్టినా నేను. అమ్మ జీవితం ఉన్నారా మీరు? సార్ మీరు ఆ ఫోటోలో ఉన్న క్రిమినల్స్ కేసులు అన్ని సాల్వ్ చేస్తలేరంట సార్. పెద్ద సార్ ఫోన్ చేసిండు. కేసులు ఈ ఫోటోలో ఉన్న కేసులే కదా? అదే సార్. 1 2 3 4 5 6 7 8 9 ఈ 9 కేసులు సాల్వ్ చేయాలి, అంతే కదా? అంతే సార్. ఇలా ఉన్నావు నువ్వు. అరే వీళ్ళని ఏడుకెళ్ళి పట్టుకురావాలో, వీళ్ళందరూ ఏడుంటారో నాకు తెలుసు. మీరు వెళ్ళిపోండి, నేను పట్టుకొస్తా. వీళ్ళని ఏదైనా చూసిరా మీరు? ఆ ఇంట్లో ఉంటారు చూడు. విచ్ దట్ హౌస్. ఓకే ఎవరు? మీ మామదా? మీ మామదా? మాయా జల్లొచ్చిరు ఆశీర్వాదం మీరు. మళ్ళా కొడుతుండు ఆ కరుడు కట్టిన దొంగ. ఇది నువ్వే కదా? ఇది అది నేనే సార్. అమ్మా ఇది అదే, ఇది నువ్వే కదా? ఇది అట్లా కాదు, ఇట్లా. కొట్టుకో. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. నువ్వే కదా? అయ్యో అదే వస్తాను కదా, అది చెప్పండి. మన చేతికి బ్యాండ్ ఉంటుంది కదా, అది వత్తడానికి. అయ్యో బ్యాండా? కట్నం కింద నేను ఇందాక అడిగిన ఆ బ్యాండ్ అయినా పడేస్తా. దొంగ కొడుకులు వీడు, ఒక్కొక్కటి ఇష్టం. ఓహో ఫస్ట్ పోస్ట్ లో ఉన్నవాడు నేను కాదు సార్. నువ్వు కదా? మీ తమ్ముడా? కాదు సార్. మీ అన్న? కాదు సార్. నేను కాదు సార్. రేపు పొద్దున పోలీస్ స్టేషన్ రాకపోయినా అనుకో, ఒక్కరు ఇలా పడితే అర్థమవుతుంది. డెఫినెట్లీ సార్. పోలీసా? అమ్మా ఇంకా 3 దొంగలు దొరికిరు. 1 2 వీళ్ళు ఏడున్నారో వీళ్ళని పట్టుకోవాలి ఫస్ట్. నేను పోయి నడు ఇంటికి నడురా. మీకు ఎలా అనిపించింది? అంటే పోలీసు వాళ్ళకి మతిమరుపు ఉంటే ఎలా అల్లకల్లోరం అవుతుందో చూస్తాము, కానీ నీకైతే నీ ఫ్యామిలీకి అల్లకల్లోరం చేసావు. సో మంచిగా ఉండింది, ఎంజాయ్డ్ ఇట్. నాకు బాగా నచ్చిందంటే నీకు షాక్ ఇచ్చినప్పుడు నువ్వు బాడీ మూమెంట్ చేసావే. యా, బాడీ మూమెంట్ వచ్చిన ప్రతిసారి చాలా ఫన్నీగా ఉండింది జ్ఞాని. ఇట్ వాజ్ నైస్. కాన్సెప్ట్ బాగుంది, టేక్ ఆఫ్ బాగుంది. ఎక్కడో చోట ఏదో ఒక పెక్యులర్ బాడీ లాంగ్వేజ్తో భలే చేస్తావు జ్ఞాని, నువ్వు బాగుంటుంది, నాకు ఇష్టం. మంచి యాక్టర్ నువ్వు, అండ్ బాగా అనుకున్నారు, కథ బాగానే అల్లారు, బాగుంది. మాస్టర్ మీకు ఎలా అనిపించింది? బాగుంది. ఆల్ ది బెస్ట్. గుడ్.
సుప్రీత నీకు ఎలా అనిపించింది? బాగుంది జ్ఞాని భాస్కర్ ఎప్పట్లాగానే కొత్త కాన్సెప్ట్ తో వచ్చారు. శోభా నీది కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా ఫ్యూచర్ లో స్కిట్స్ అట్లా వచ్చి నువ్వు శోభాతో తన్నులు తిని అలా ఉంటే ఇంకా బాగుంటదేమో అని. థ్యాంక్ యూ సో మచ్. దీపిక నీకు ఎలా అనిపించింది? పోలీస్ పోలికలు ఒక్కటి కూడా లేవు కానీ నీ యాక్టింగ్ తో ఇరగదీసావు. సూపర్ బాడీ లాంగ్వేజ్, స్వీటీ క్యూటీ బ్యూటీ నీలా ఉంది, చాలా వెరైటీ. జడ్జెస్ సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? శోభ. ఇప్పుడు చంద్రిక అది ఫ్లాష్ బ్యాక్ టైం. సో ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఏ పిల్లోడు ఏ పిల్లలు ఇలా మారారో ఈ కన్ఫ్యూజన్ నాకు ఎందుకు గానీ మీరే చూసి చెప్పండి. సో ఆ కన్ఫ్యూజన్ ఏంటో మీరు చూడాలన్నా నేను చెప్పాలన్నా ఇప్పుడు రావాల్సింది టీమ్ చందన్ యోధా ఆన్ స్టేజ్. మల్లేష్ అమ్మగారు ఆ గ్లాస్ లో మంచినీళ్ళు ఇవ్వు. అమ్మగారు మల్లేష్ అమ్మగారు గ్లాస్ ఎవరు పెడతారు రాజయ్య చెప్పమ్మా. నా కళ్ళ ముందే కుర్చీలో కూర్చుంటావా? ఇక్కడ కూర్చో. మల్లేష్ అమ్మగారు ఈ రోజు ఏంట్రా నీ పెళ్ళాం నా కళ్ళ ముందుకు రాలేదు ఇంకా? చంద్రిక అడిగా బ్రహ్మని నిన్నని నా తోడుగా నిన్నటి నిదురలోని కలలలోనా అటులే కమ్మను ఎంతైనా ఒక ఆడపుట్టుక పుట్టాక అమ్మనైతే ఆ ఆనందమే వేరు కదా. అయినా మీకేం తెలుస్తుంది, చిన్న లుల్లాయిలు మీరు. చంద్రిక అమ్మా ఏంటమ్మా? నాకు ఈ టైంలో ఏదైనా తినాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది. అబ్బా, అడగ్గానే తెచ్చిచ్చింది. ఇదేదో కొత్త రకం జ్యూస్ అనుకుంటా. అయ్యో మంచిలోకి ఏమన్నది ఏమంటారమ్మా? అబ్బా, ఇదేదో కొత్త రకం ఆకుకూర అనుకుంటా. అమ్మగారు ఏం చేస్తున్నారు అమ్మగారు? ఇవి లేత దూడ కోసం పెట్టిన కుడితి. మీరు తాగేస్తే అదే తాగుతుంది. ఇది బర్రెగొడ్డు కోసం పెట్టిన గడ్డి, మీరు తింటే అదే తింటుంది. వాటి ఉసురు మీకు తగులుతుందమ్మా, తగులుతుంది. నిన్నేం తెమ్మన్నానో నువ్వే తెచ్చావు. అమ్మా నేను మీకోసం తెలియదమ్మా, మీకేమైనా కావాలంటే తెస్తాను కానీ కోపడకండి. అమ్మా క్షమించండి అమ్మా, క్షమించండి. నోరు మూసుకొని అక్కడున్న చెత్త అంతా క్లీన్ చేయి. రే మల్లేష్, అమ్మగారు అక్కడున్న చెత్త తీసుకెళ్ళి అక్కడేరా. అమ్మగారు ఇది బిర్యానీలు తింటే వచ్చిన పొట్ట కాదు, ఇది కమ్ టు మై రూమ్. పెళ్ళైన తర్వాత 9 సంవత్సరాలకి వచ్చిన 9 నెలలకి 9 నెలలకు వచ్చిన కడుపు అమ్మ. మీలాగే నీకు కూడా గర్భవతిని. రేపు మాపు అమ్మా నీవు ఎలా అనుకునే దాన్నమ్మా, అర్థమవుతుందా? నీ పెళ్ళాన్ని పంచేయమనరా, పంచేయమను. వద్దు, ఆయన కొట్టొద్దు, చేస్తాను. చెయ్. అయ్యో జాగ్రత్త జ్యోతి, చిన్నగా నాన్న. 8వ నెలలో ఉన్నప్పుడు పుట్టబోయే బిడ్డ నాలాగా అందంగా బలంగా దృఢంగా ఉండాలంటే నువ్వు మెల్లిగా వాకింగ్ చేయాలి నాన్న. హరిప్రసాద్ పొట్టేంటి ప్యాంటు మీదకి వచ్చింది? హాయ్ జ్యోతి. హాయ్ రజనీ. వచ్చి ఇక్కడ కూర్చో. వసి మా అక్కను అంత కష్టపెడుతున్నా, ఫ్రెండ్షిప్ ఏంటి నీకు? అయ్యో దాంతో ఫ్రెండ్షిప్ చేయకపోతే ఆ పన్ను నాతో కూడా చేయిస్తుందండి. కూర్చో. అమ్మా, ఓ మై గాడ్. అమ్మా
కడుపుతో ఉన్నప్పుడు ఇన్ని పనులు చేయటం ఎంత కష్టంగా ఉందో ఆడదానిగా నాకు మాత్రమే తెలుస్తుంది. నా కళ్ళ ముందే నా కోడలు ఎంత చిత్రహింస పెడుతుంది. పూరి ఎక్కడున్నావు? నా కోడలు పని చేస్తుందా? రజని, ఎంత ధైర్యం ఉంటే నా కోడలతో పని చేపిస్తావా? నాకు తెలియకుండా మా ఆయనతో సంతకాలు పెట్టించుకున్నావు, నాకు తెలియకుండా నాతోనే సంతకాలు పెట్టించుకున్నావు. ఈ ఆస్తి మొత్తం లాక్కున్నదే కాక ఇప్పుడు నాకు పుట్టబోయే మనవడి చేత కూడా పనులు చేపిస్తావా? ఎందుకే? మీకేమైనా బంగళాలున్నాయా? డబ్బుందా? కారుందా? ఒకటి గుర్తు పెట్టుకో, ఇప్పుడు నీకు పుట్టబోయే మనవడు కూడా నా వారసుడికి పనివాడే. నా వారసుడిని పనివాడంటదా? చూద్దాం, రాతలు చెరిపేద్దాం, గీతలు తుడిపేద్దాం, ఏదో ఒకటి గట్టిగా ప్లాన్ చేస్తా కోడలా. ఏడవకు. చంద్రిక, నీకు జరిగిన అన్యాయానికి సరైన జవాబు నేను చెప్తాను చంద్రిక. అక్క, అల్లుడిని కోటీశ్వరుడిని నేను చేస్తానక్క. సరే పో అమ్మ, సరే పో. నువ్వేం బాధపడుకోవాలా, నీకు నేనున్నాను, బాధపడుకో. చైతి మావయ్య. వదినా, దాంతో ఫ్రెండ్షిప్ చేసేది నా అల్లుడిని కోటీశ్వరుని చేయడానికే వదినా, నువ్వేం బాధపడకు. నా కొడుకు రాతేంటో ఎలా మారుతుందో మీ అందరితో పాటు నేను కూడా చూస్తాను. ఆడబిడ్డనా మగబిడ్డనా? మగబిడ్డ. కొడుకా, నిన్ను కోటీశ్వరుని చేస్తా కొడుకా. ఇదంతా నువ్వే చేసిండేది. ఈయనొచ్చి మారుస్తున్నాడు మళ్ళీ. అల్లుడు, నేను నీకు మాట ఇచ్చేటట్టే నీకు కోటీశ్వరుని చేస్తారా? అల్లుడు, నిన్ను ఎలాగైనా కోటీశ్వరుని చేస్తాను. నా మనవాడిని ఎలాగైనా కోటీశ్వరుని చేస్తాను. తల్లి బిడ్డని వేరు చేస్తున్నాను అనుకోకండి, వీడిని కోటీశ్వరులు చేయాలనే నా ఈ ప్రయత్నం. అమ్మా, నేనేదో దొంగతనం చేద్దామని వస్తే పెద్ద మ్యాటరే తెలిసింది నాకు. ఎలాగైనా వీళ్ళ అడ్రస్ కనుక్కుని దాన్ని క్యాష్ చేసుకోవాలి. కోటీశ్వరుడు. అమ్మా, కొడుకా, నీ మనవన్ని కోటీశ్వరుని చేశానమ్మా. ఏం చేసావు? ఈ బిడ్డను అక్కడ, ఆ బిడ్డని ఇక్కడ చేంజ్ చేశానమ్మా. టైం ఏ టైంకి? 10 గంటలకి. పోవా. అత్తయ్యా, అత్తయ్యా, అల్లుడా, నీ అల్లుడు ఒక మంచి పని చేశాడు అత్తయ్యా. ఏం చేసావు? ఇక్కడున్న బిడ్డను తీసి అక్కడికి, అక్కడున్న బిడ్డను తీసి ఇక్కడికి మార్చాను అత్తయ్యా. ఏ టైంకి? 10:20. రే పోరా, పో. పిన్ని, నేను ఒక పని చేసా. మంచి పని చేసావు కదా? టైం చెప్పు. 10:45. పో అమ్మా. ఏ పూరి, చేసావా మంచి పని? మంచి పని చేసా. ఏ టైంకి చేసావు? 11 o'clock. 11 o'clock. దొబ్బే. ఇంత తిప్పినా పిల్లలు ఎడవట్లేదు చూశారు. చాలా మంచి పిల్లలు. మే రజని, ఇంకా ఏడేం చేస్తున్నావు మే? నీ మొగుడు దుబాయ్ తీసుకురమ్మన్నారు, రా పదం. అమీర్పేట పిలిచాడు, పిలిచేవాడిని. దుబాయ్ అనేసరికి టక్కన చేసి చూసావా? అమీర్పేట వెళ్ళి పోతున్నారు మేడం. చంద్రి. అమ్మా, కొడపిల్ల. చంద్రి, కంగ్రాచులేషన్. ఏంటి? కంగ్రాచులేషన్స్ గట్టిగా చెప్పడానికి వచ్చాను. నా కొడుకు పుట్టినందుక? కాదు, డబల్ ధమాకా ఉంది. ఏంటో చెప్తా విను. ఫస్ట్ నీ ఆస్తి పేపర్లు నీకు తీసుకొచ్చాను. ఆస్తి వచ్చేసిందా? అయితే బిడ్డను తెచ్చుకుందాం.
ఎలా సంతకం పెట్టింది? ఆ రజనీకి ఆపరేషన్ అని చెప్పేస్తే సిగ్నేచర్స్ చేయమంటే చేసేసింది. అత్తయ్య, మన ఆస్తి పేపర్లు మనకు వచ్చి నా కొడుకు పుట్టిన వేళ విశేషం. మన ఆస్తి వచ్చింది కదా, బిడ్డను తెచ్చుకుందాం చంద్రిక. పిచ్చి పట్టిందా మీకు? డెలివరీ నేనైతే మైండ్ మీకు పోయాయా? బిడ్డ ఇక్కడే ఉందిగా నాన్న. కాదు, వాడు వీడు కాదు. అవునమ్మా, వీడు వాడు కాదు. అవునదినా, ఈడ వాడు కాదు. ఏం మాట్లాడుతున్నారు? మన బిడ్డ, ఆ బిడ్డ, ఆ బిడ్డ, ఈ బిడ్డ. జోక్ చేస్తున్నారు వీళ్ళు. వసపత్ర సాయికి వరహాల లాలి. చంద్రిక, వాడు నీ బిడ్డ కాదు చంద్రిక. అవును కోడలా, నేను మార్చాను. నేను మార్చాను. నేను కూడా మార్చాను. నేను కూడా మార్చాను. అక్క నేను కూడా మార్చాను. మార్చాక నేను మార్చా చంద్రిక. అమ్మా బిందు, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. అందరూ మార్చారు. ఇప్పటికు నీ చేతిలో ఉన్న నీ బిడ్డనా తన బిడ్డనా నాకే కన్ఫ్యూజన్ గా ఉంది. ట్రస్ట్ మీ, ఎన్నిసార్లు మార్చారంటే నాకే గుర్తులేదు. ఆస్తి మొత్తం మనకే రావాలని, వాడు కోటీశ్వర్లు అవ్వాలని మేమే బిడ్డల్ని మార్చాం. అయ్యో, పసి బిడ్డని కూడా తెలియకుండా మార్చేస్తారా? మీకు ప్రేమలు అభిమానాలు లేవా? ఆస్తులేనా ముఖ్యం? ఎంత పని చేశారు. అయ్యో, వీడు వాడో వీడో తెలీదే. ఫైండ్ దట్ గో. రజనీ, దుబాయ్ ఎక్కడ రజనీ? ఎప్పుడో దుబాయ్కి వెళ్ళిపోయింది. అంటే అత్తయ్య, ఇప్పుడు ఎలా నా కొడుకుని నేను కనిపెట్టడం ఎలా అత్తయ్య? ఎలా? వాళ్ళు పెద్దయ్యాక పోలికలు సేమ్ గా ఉంటాయి కదా, అప్పుడు చూసి కనిపెడదాం. అప్పటి వరకు కన్న బిడ్డైనా పెంచుకున్న బిడ్డైనా ప్రేమగా చూసుకుంటాను. తల్లి ప్రేమేంటో రుచి చూపిస్తాను. వీడికి ఎటువంటి లోటు రాని అని విందు. ఎందుకంటే నేను మీ చంద్రికని. దారాన ఏడుకున్నా. బిందు మ్యామ్, మీకు ఎలా అనిపించింది? కాదత్త, ఇన్ని సంవత్సరాలు అసలు నీ కొడుకా కాదా అనే డౌట్ తోనే పెంచావా? అవును అయ్యా, అందుకే ఈ కొడుకుని మటుకు హీరో హీరో అని ఇంకొక కొడుకుని బాగా కొట్టేదాని అమ్మా కదా. అవన్నీ అడుగుతలే బిందు మాధవి. సర్లే, ఏదైనా ఇన్ని రోజులు చూపించినట్లు మాకు ఈ బ్యాక్ స్టోరీ గురించి చూపిస్తూ ఉన్నావు. ఈ రోజు తెర మీదకి ఎక్కించావు, చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఈ సిరీస్ లో నువ్వు ఇన్ని రోజులు దెబ్బలు తిన్నదానికి, డబ్బులు పోగొట్టుకున్న దానికి ఎండింగ్ అయితే బాగా ఇచ్చారు. బాగుంది. ఇట్ వాజ్ నైస్. నవదీప్ అన్న, ప్రయత్నానికి 100 మార్కులు వేయచ్చు డెఫినెట్లీ. పాత రెట్రో యాక్టింగ్లు, అలా వైకుంఠపురం కథ తీసుకొచ్చి బాగుంది. గుడ్ జాబ్ దో, వెల్ ట్రైడ్. మాస్టర్, మీకు ఎలా అనిపించింది? ఓవరాల్ గా ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసి ఎవరు ఏంటి అనే దాని గురించి ఒక చిన్న, అంటే తెలిసి తెలియనట్టు క్లారిటీ వచ్చింది. అంటే కార్ వెళ్ళిపోయింది కానీ కార్ లో ఎవరు వెళ్ళారని తెలియదు. ఆ ట్విస్ట్ ఒకటి, నెక్స్ట్ దానికి ఒక చిన్న టెన్షన్ బిల్డప్ చేసి ముగించారు. బట్ ఓవరాల్ గా స్కిట్ బాగుంది. ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ ఆ కార్ లో పోయి ఎంత హంగామా చేస్తారని చూస్తున్నాను నేను. ఓకే, సూపర్, ఆల్ ది బెస్ట్. సుప్రీత, నీకు ఎలా అనిపించింది? నరేషన్ అంతా బాగుంది అత్త. అంటే ఇన్ని రోజులు అసలు ఏమైంది, ఎందుకు మారారు అని, అందుకే నీ ఫస్ట్ కొడుకుని ఇంత కొడుతున్నావు అని మళ్ళీ లాస్ట్ లో డైలాగ్ ఒకటి వేస్తావు చూడు, ఏది పెంపుడు కొడుకైనా కానీ బాగా పెంచాలి అని. బాగా పెంచావు, అంతా బాగుంది అత్త. వెరీ నైస్. జడ్జెస్, సూపర్ పర్ఫార్మ్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? ఓకే, ఫస్ట్లీ రజనీకి ఇస్తున్నాం. కాకపోతే ఇంకొకటి, ఆ బొమ్మను అందరూ చేంజ్ చేసినా కూడా ఏడవకుండా పాపం నెమ్మదిగా ఉన్నారు కదా, ఆ బొమ్మను కూడా గుర్తిస్తున్నాను నేను.